అజ్మీర్ యాత్రకు బయలుదేరినటువంటి యాత్రికుల్ని వీడ్కోలు పలకడానికి మా శాసనసభ్యులు గారి సతీమణి మా వదినమ్మ సున్నాథం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు గత ప్రభుత్వం అక్రమంగా అప్పుడు అజ్మీర్లో ముక్కుకోవడం జరిగింది. అలాగే ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మమ్మల్ని అడగడంతో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కాకపోయినా మా సొంత నిధులతో పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారము సంవత్సరానికి ఒక 100 మందికి అజ్మీర్ యాత్రకు పంపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటి దఫాగా 28 మందిని పంపడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాము. అలాగే రాబోయే డిసెంబర్ నెలలో హిందువులు షిర్డీ యాత్రకు పోవాలనుకుంటే ఆ షిర్డీ యాత్రకు కూడా 100 మందిని పంపించే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. వాళ్ళు ఆసక్తి గల వారు, నిరుపేదలు, షిర్డీ యాత్రకు పోవాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా ఒక టీంగా ఏర్పడి వాళ్ళని కూడా యాత్రకు పంపిస్తాము. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు సందర్శించాలని కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అవసరాలు, సదుపాయాలు లేకుండా చాలా మంది మదన పడుతున్నారు. వాటికి ప్రభుత్వాలు అయితే ఎటువంటి సాయం అందదు కాబట్టి దాతలు కూడా ముందుకు రారు. అటువంటి కార్యక్రమాన్ని మేము చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని మా ప్రియతమ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఈ అజ్మీర్ యాత్రకైతేనేమి, షిర్డీ యాత్రలకైతే పోయే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక టీంని పంపిస్తామని, అలాగే ఈ యాత్రికులంతా సుఖ సంతోషాలతో వెళ్లి ఆ అజ్మీర్లో మా మదనపల్లి అభివృద్ది గురించి, మా రాష్ట్ర అభివృద్ది గురించి ఖాజా గరీబున్ నవాజ్ బాబా దగ్గర ప్రార్థన చేయాలని వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకున్నాము.